నమస్కారం. దిశ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. శరీరం బలంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరమో, మనం ఇల్లు శుభప్రదంగా ఉండాలంటే వాస్తు కూడా అంతే అవసరం. ఈ వాస్తు శాస్త్రంలో శాతాధిక అనుభవం, సహజమైన దైవ స్ఫూర్తి, శాస్త్రీయమైన లోతైన పఠనం ఉన్న వ్యక్తి 1,00,000 మందికి పైగా మార్గదర్శనం చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప వాస్తు శాస్త్ర పండితులు అల్వాల్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ని అడిగి మీకు ఎటువంటి వాస్తు సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, మీకు ఇల్లు కట్టేటప్పుడు కానీ ఏ దిశలో కట్టుకోవాలో తెలియకపోయినా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురువుగారితో మాట్లాడొచ్చు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ప్రధానంగా చూసుకున్నట్టయితే దిశ వల్ల ఎంతో మంది అసలు ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల తగ్గించుకునే అవకాశం ఉందంటారా? అసలు చాలా వరకు ఉంటుందమ్మా. వాస్తు వల్ల కాదు, దిశ ప్రభావం వల్ల ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏ ఇల్లు ఎవరికి అవసరం అనేది తెలియకపోవడం వల్ల అందరూ తూర్పు ముఖమై ఉండాలి, లేకుంటే నార్త్ ఈస్ట్ కార్నర్ ఉండాలి, కొంతమంది మాత్రం ఉత్తరం ఫేస్ ఉండాలనే ఈ మూడు తప్ప వేరే ఉండకపోవడం వల్ల చాలామంది ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి తూర్పు ముఖం ఇల్లు పనికిరాదు, కొంతమందికి నార్త్ ఈస్ట్ అసలే పనికిరాదు, కొంతమందికి ఉత్తరం ఫేస్ ఇల్లు అసలే పనికిరాదు. అటువంటప్పుడు వీళ్ళు ఇచ్చిన ఇల్లు వాళ్ళు ఏ విధంగా సంతోషంగా ఉండగలుగుతారు చెప్పండి? అందువల్ల ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇల్లు సపోర్ట్ చేయకపోవచ్చు. కాకపోతే ఇంట్లో ఒకరికి పనికి రావచ్చు, ఇంకో ఇద్దరికి పనికి రాకపోవచ్చు, ఇద్దరికి పనికి రాకపోవచ్చు, ఒకరికి పనికి రాకపోవచ్చు. ఎందుకంటే మన ఒక చేతుకు ఒక ఏళ్ళకు దెబ్బ తగిలితే మిగతా చేయి మొత్తం పనిష్మెంట్కి గురవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దిశా వాస్తు గురించి తెలుసుకోవడం ద్వారా సంతోషంగా హ్యాపీగా లైఫ్ అంతా గడుపుకోవచ్చు, విజయంగా సాధించుకోవచ్చు. చూసుకున్నట్టయితే వాస్తు శాస్త్రం ప్రాచీన శాస్త్రమా? అసలు వాస్తు శాస్త్రం అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏమిటంటారు? వాస్తు శాస్త్రం అనేది చాలా పూర్వం నుంచి ఉంది. 100 సంవత్సరాల నుంచి రాయబడ్డ శాస్త్రాలు ఉన్నాయి. ఇంకోటి గతంలో లిఖితపూర్వకంగా రాసిన శాస్త్రాలు ఉన్నాయి, ప్రింట్ పూర్వకంగా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ ప్రస్తుతం ప్రతి ఇంటి విషయంలో కేవలం వాస్తు అనేది 20% వరకే సపోర్ట్ చేస్తుంది. మిగతా 80% దానికి సంబంధం లేని ఇష్యూ. దానివల్ల ఏ ఒక్క కుటుంబం సంతోషంగా లేకపోవడం, ఈ రోజుల్లో హాస్పిటళ్లకు ఎక్కువ మంది వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఆ ఇల్లు ఉండకపోవడం. ఇంకోటి ఏంటంటే ప్రతి వాస్తు పండితుడు వాస్తు విరుద్ధమైన ఇండ్ల గురించి చెప్తాడు తప్ప వాస్తు గురించి అసలు చెప్పాడు. అసలు ప్రతి ఒక్క ఇల్లు వాస్తు దోషంతోనే ఉంటుందంటే మీరు నమ్మండి. దీని వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అసలు వాస్తు అనేది ఉందా. సగం మంది ఈ వాస్తు ఏం పనిచేయదు, వేస్ట్ అనే కాడికి తీసుకొస్తున్నారు. కారణం వాళ్ళు చేసిన తప్పిదాలే. ఇంకోటి ఏంటంటే వాస్తు శాస్త్రంలో ఒక విషయం ఉంది. దక్షిణం రోడ్డు ఉంటే దక్షిణం ముఖద్వారం పెట్టాలని వాస్తు శాస్త్రం చెప్తుంది. మన వాస్తు పండితులకు తూర్పు ఉత్తరం మూతలు మాత్రమే తెలుసు. పడమటి రోడ్డు ఉంటే పడమటి ముఖద్వారం పెట్టాలని వాస్తు శాస్త్రం చెప్తుంది. కానీ వీళ్ళకు తూర్పు ఉత్తర ముఖద్వారాలు తప్ప ఇంకా వేరేవేవి తెలియదు. మరి అటువంటప్పుడు ఇటువంటి మేము వాస్తు పండితులం అని ఎందుకు చెప్పుకోవాలి? ప్రజల్ని ఎందుకు మోసం చేయాలి? మాకు రాదు అని చెప్పుకుంటే అయిపోతాయి కదా. దక్షిణం ఫేసు ముఖద్వారం పెట్టి ఇల్లు కట్టేటంత వాస్తు ఎవ్వరికి రాదు. ఎందుకోసం? మరి రాని ఇల్లు కట్టడం ఎట్లా సాధ్యం? వాస్తుశాస్త్రం చెప్తుంది, కానీ వీళ్ళు కట్టలేకపోతున్నారు. కారణం ఏంటంటే వీళ్ళకి సరిగా రాక, ఈ దిశా దోషం వల్ల ఇబ్బందులు పడడంతో ఇక మా వల్ల కాదురా బాబు అని దక్షిణం ఫేసు అసలు డోర్ పెట్టడానికి ఏ వాస్తు పండితుడు ఒప్పుకోడు. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారు సార్, మాట్లాడదాం. సుబ్బారెడ్డి గారు, కడప నుంచి సుబ్బారెడ్డి గారు ఉన్నారు సార్, మాట్లాడండి. సుబ్బారెడ్డి గారు మాట్లాడండి గురుగారితో. స్వామి నమస్తే. స్వామి నమస్తే. స్వామి మేము కడప నుంచి కాల్ చేస్తున్నాం స్వామి. కడప నుంచి చేస్తున్నాం స్వామి. సరే, మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పా ఉత్తరమా? తూర్పుకు ఉంది స్వామి. నీ పేరేం పేరు? సుబ్బారెడ్డి స్వామి. అంటే తూర్పు అన్నప్పుడు మీకు మీ ఇంటికి ఆనుకొని ఉత్తరానికి వేరే వాళ్ళ ఇండ్లు ఉన్నాయా? ఉంది స్వామి. దక్షిణానికి ఖాళీ ఉంది స్వామి. రోడ్డు ఉంది స్వామి. రోడ్డు ఉంది స్వామి. అన్నప్పుడు మీకు ఆ ఇల్లు ఏం సపోర్ట్ చేయదుగా. మీకు
మీకు support సపోర్ట్ చేయట్లేదు చేయదు కదా, స్వామి. డెవలప్ కావడానికి అసలు సపోర్టే చేయదు కదా, చేయట్లేదు స్వామి ఇప్పుడు. అస్సలు చేయదు అది. ఎందుకంటే మీకు ఉండాల్సింది కార్నర్ ఇల్లు. స్వామి. కార్నర్ ఇల్లు అయితేనే నువ్వు డెవలప్ కాగలుగుతావు, డెవలప్ అవుతుంది కూడా. కానీ మీకు ఆ ఇల్లు తూర్పు ఫేస్ ఇల్లు మీకు చెల్లుబాటు కాదు. స్వామి దానికి పరిష్కార మార్గం ఏమైనా చెప్తారా? పరిష్కారం అంటే ఆ ఇల్లుకు అంటేనేమో నేను వచ్చి చూడాల్సి వస్తుంది. ఇంకా మీరు నిర్ణయాలు తీసుకోవాలంటే కార్నర్ ఇల్లు, నార్త్ ఈస్ట్ కార్నర్, నార్త్ వెస్ట్ కార్నర్, సౌత్ ఈస్ట్ కార్నర్, సౌత్ వెస్ట్ కార్నర్, ఎనీ కార్నర్ ఇల్లు తీసుకోవడము, లేకుంటే వెస్ట్ సెంటర్ ఫేసు, స్వామి. ఇవి అయితే మీకు బాగుంటాయి. స్వామి ఇంకా మీరు దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటామంటేనేమో నన్ను పిలిపించుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీ స్వామి. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ. సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారు, నాని గారు. గురుగారు ఉన్నారు, మాట్లాడండి నాని గారు. నమస్తే గురువు గారు. నమస్కారం అండి. ఉత్తర దిశగా మేము ఉంటున్నాము. రోడ్డు సూల ఉంది. అయితే రోడ్డు సూలగా ఉత్తర దిశ అంటే ఈశాన్యం ఉత్తర దిశలో మేము ఉండొచ్చా? అంటే మేము ఉండేది అద్దెకుంటూ ఉన్నాము. అయితే అట్లా నివాసం ఉండడం వలన ఏమైనా ఇబ్బందులు ఉంటాయి? అంటే చాలా వరకు చెప్తుంటారు రోడ్డు పోటు ఉన్న ఇళ్లలో జరుగుబాటు ఉండదు అని అంటుంటారు. అది సొంత ఇంటికైనా అద్దె ఇంటికి కూడా ఉందా? ఒకటి నేను చెప్తా చూడు, వీధి శివులు అనేది ఉచ్చ స్థానంలో ఉంటేనేమో నెంబర్ 1 ఇల్లు అది. అది కిరాయి ఇల్లు అయినా సొంత ఇల్లు అయినా వీధి శివుల ఉచ్చ స్థానం అంటే 70% ఉచ్చ స్థానమే ఉంటుంది ఉత్తరం. ఓకే. అది చాలా విలువైన ఇల్లు. కాకపోతే దాని విలువ వాడుకోకుండా మన వాస్తు పండితులు నిర్మాణం చేస్తారు. ఆ వీధి పోటు మన ఇంట్లోకి రాకుండా చూసుకుంటారు. దానివల్ల మనకు ఆ వీధి పోటు మనకు సపోర్ట్ చేయకపోవచ్చు. ఓకే. ఒకటి. ఇంకోటి, మీ పేరేంటి? నా పేరు నాయుడు అండి. ఆ? నాయుడు. నాయుడు. నాయుడు అన్నప్పుడు మీకు తూర్పు ఫేస్లో ఇల్లు ఉందా? తూర్పు ఫేస్ ఇల్లు అవునండి. మీది ఉత్తరం ఫేస్ కదా ఇల్లు? మాకు ఉత్తర దిశలో రోడ్డు అండి. తూర్పు ఫేస్ ఇల్లు. తూర్పున ఇంకొక వేరే ఇల్లు ఉంది, వేరే వాళ్ళ ఇల్లు ఉంది. నేనేమంటున్నా, మీ ఇల్లు ఫేస్ ఏది? ఉత్తరమా? ఉత్తర దిశ ఉంది. ఉత్తర దిశ. మరి మీ ఇంటికి ఆనుకొని తూర్పుకి ఏముంటుంది? వేరే వాళ్ళ ఇల్లు ఉందండి. పడమటికి మళ్ళీ వేరే ఇల్లు ఉంది. మీ పేరేమంటే నాయుడు అంటారు కదా? అవునండి. మరి బాగానే ఉందిగా మీకు. అంటే జరుగుబాటు ఎట్లా ఉంటుంది అన్న దాని మీద అనుమానం ఉంది. అంటే పలువురు పలు రకాల అనుమానాలు పెడుతున్నారు. వీధి పోటు వాడుకోగలగాలి ఉంటుందంటూ కూడా వాళ్ళు అనుమానాలు చెప్తున్నారు. నేనేమంటున్నా, ఆ వీధి పోటును వాడుకుంటే మీకు మించినోడు ఎవడు ఉండడు. ఓకే. కాకపోతే కరెక్ట్ పద్ధతి ప్రకారం వాడుకోగలిగితే మీరు నెంబర్ 1. లేకుంటే దాని ప్రభావం ఇబ్బంది పెట్టే మార్గాలు కూడా కొన్ని ఉంటాయి. థ్యాంక్ యూ గురుగారు. సరే, నమస్కారం. గురుగారు, ప్రధానంగా సైన్స్ ఇంత డెవలప్ అవుతుంటే అసలు ఈ దిశని నమ్మొచ్చు అంటారా? అయితే దిశ నమ్మాలన్నా నమ్మకూడదు అనే కాడికి నేను మీకు కొన్ని నా అనుభవంగా నేను చేసిన రీసెర్చ్లో చెప్తాను. 100% ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి దిశ ద్వారా మీకు ఇంతకాలంలో చనిపోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పిన. ఓకే. అంటే అసలు ఆయనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, కానీ మీకు ఇంత టైమే ఉంటుంది, ఆ తర్వాత ఇల్లు మిమ్మల్ని చనిపోమంటుంది, చనిపోక తప్పదంట. అంటే ఇల్లు చనిపోమంటుంది అన్నప్పుడు నీకు రోగం ఉందా లేదా, నీకు ఏముందా అన్నది దానికి సంబంధం లేదు, వెళ్ళిపోమంటుంది అంతే. లేదా జీరోగా జీవించాలంటే ఏంటికి చేత కాకుండా పని చేయలేక మూలకు పడతారు సార్, ఆ విధంగానన్నా సెకండ్ ఆప్షన్. అది చాలా ప్రధానంగా ఏంటంటే చాలా మంది ఈ విషయాన్ని అసలు కొట్టివేస్తారు. ఎందుకంటే ఇంత సైన్స్ అసలు డెవలప్ అవుతుంది కదా, ఈ దిశ అనేది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు అసలు? అయితే నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి. మెడికల్గా కిడ్నీ వ్యాధి వస్తే మన ఇండియాలో కాదు ప్రపంచంలోనే వైద్యం లేదు. ఏమున్నా ట్రాన్స్లేషన్ అంటే కిడ్నీ తీసేసి కొత్త కిడ్నీ వేసుకోవాలి. నా దిశ ప్రకారము అదే కిడ్నీ మళ్ళీ తిరిగి పని ప్రారంభించే శక్తి దీనికి ఉంది, చూపిస్తా, ఛాలెంజ్గా చూపిస్తా. నేను దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. నెంబర్ 1. నెంబర్ 2 అంటే నేను చేసి చూపించిన, ప్రాక్టికల్గా చేసి చూపించిన. ఎక్కువ టైం కూడా పట్టదు, నెలలు, ఓ నెల 2 నెలలు 3 నెలల లోపల క్లారిఫికేషన్ వచ్చేస్తుంది.
అంటే 50-100 అనేది వచ్చేస్తుంది. ఇంకొకటి అన్నవాహిక ఇక పనికి రాదు, దాన్ని మార్చడం తప్ప వేరే ఆప్షన్ లేదన్నప్పుడు కూడా వితౌట్ అదే పనికి రాకుండా పోయిన అన్నవాహిక తిని పని ప్రారంభించేలా చేసి చూపించాలి. అంటే పనికి రాదనుకున్న అన్నవాహిక తిరిగి పని ప్రారంభం చేసింది. డాక్టర్ ఏమన్నాడు, దాన్ని కట్ చేసి తీసేయాలన్నాడు. అదే పని చేసేలా చేసి చూపించాను. ఇంతకంటే ఇంకా ఇది మీరు ఎవరైనా నమ్మము హేతువాదులం అనే వాళ్ళు ఉంటే ప్రాక్టికల్గా వచ్చి చూడొచ్చు. వాళ్ళ మెడికల్ డైరీ ఉంటుంది కదా, డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్లు డైరీలు అలా ఏ హాస్పిటల్ అవన్నీ చూసుకోవచ్చు. దీంట్లో నో డౌట్. ఓకే, సో మరో కాలర్ లైన్లో ఉన్నారు సార్, మాట్లాడదాం. సామ్యుయల్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడండి గురుగారు. నమస్కారం అండి. నమస్కారం. మీది ఎక్కడా? తణుకండి, వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడా? తూర్పు ఉత్తరం అండి. అంటే తూర్పు రోడ్ ఉంది, ఉత్తరం రోడ్ ఉందా? అవునండి. మరి గదే తూర్పు రోడ్ ఉందా, ఉత్తరం రోడ్ ఉందా? ఉత్తరం రోడ్డు ఉందండి. తూర్పు ఏముంటుంది, వేరే వాళ్ళ ఇల్లు ఉంటుందా? వేరే వాళ్ళ స్థలం ఉందండి, ఇల్లు కట్టలేదండి ఇంకా. ప్లాట్ ఉంది తూర్పున, వేరే ప్లాట్ ఉంది. మరి అంత ఇబ్బందులు ఉండడం కష్టమే కదా నువ్వు, అవునా కాదా? ఇబ్బంది పడుతున్నావా లేదా? ఇబ్బంది ప్రశాంత్ అయితే ఇబ్బంది ఏమి లేదండి. అంటే మామూలుగా లైవ్ పెట్టారు కదా అని చెప్పని మీతో మాట్లాడతారని చెప్పని. సరే సరే, మీకు పడమటికి రోడ్ ఉందా, ఇల్లు ఉందా? మీకు పడమటికి రోడ్ ఉందా, ఇల్లు ఉందా? పడమటికి కూడా ఇంటి స్థలమే ఉంది సార్, ఎవరు కట్టలేదండి ఇంకా. ఎవరు కట్టలే? ఎవరు కట్ట అంటే రెండింట్ల మధ్య లేవు కాబట్టి ఏదో అలాగని డెవలపింగ్ ఏమి ఉండదు, ఏదో ఇబ్బంది లేకుండా కొనసాగుతున్నాం. అవును సార్. అది అంటే మీ కార్నర్ ఇల్లు అయితే పనికి వస్తుంది. అదే ఈ పక్క ఆ పక్క ఇల్లు కడతా చూడు, అప్పుడు నేను చెప్పిన ఇబ్బంది అప్పుడు చూస్తావు నువ్వు రుచి. అదేలేండి. సరే. ప్రధానంగా చూసుకున్నట్టయితే సార్ చాలా ఇప్పుడు దిశ వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి అంటున్నారు మీరు, ఇది ఎంతవరకు కరెక్ట్? అయితే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఒకటి కిడ్నీ వ్యాధిని తగ్గించి చూపించాను, ఒకటి అన్నవాహిక చెడిపోయిన దాన్ని తగ్గించి చూపించాను. ఒక ఆయనకు మెదడు ఆపరేషన్ చేసి ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ఇక ఆయన అంటే మొత్తం శరీరం మొత్తం సచ్చుబడిపోయింది. అటువంటి వ్యక్తికి వితౌట్ ట్రీట్మెంట్తో చేసి చూపించాను. ఇప్పుడు ఆ పేషెంట్ని చూడవచ్చు, ఆ ట్రీట్మెంట్ మందులను చూడవచ్చు, హాస్పిటల్ గురించి తెలుసుకోవచ్చు, అవన్నీ మీరు చేసుకోవచ్చు. నేను వితౌట్ ట్రీట్మెంట్తో అంటే నేను మందు ఇయ్యను, మంత్రం ఇయ్యను, ఏం చెప్పను, కేవలం ఇంటి డైరెక్షన్ చేంజ్ చేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అంతేగాని కూలగొట్టుడు కట్టుడు కానీ నాకు సంబంధం లేదు. ఓన్లీ ఇల్లు డైరెక్షన్ లేదా ఇల్లు చేంజ్, రెండే ఆప్షన్లు ఉంటాయి. ఓకే, చాలా మంది ఇంటి అద్దె ఇళ్లలో ఉంటారు కదా, అద్దె ఇల్లు వాస్తు సరిగా లేకపోతే ఆ ఇంట్లో అద్దెకుంటున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారా? అయితే దిశ సపోర్ట్ చేయనప్పుడు కొన్న ఇల్లా, సొంత ఇల్లా, కిరాయి ఇల్లా, పుణ్యానికి వచ్చిన ఇల్లా నాకు తెలియదు. దిశ సపోర్ట్ చేయలేదంటే ఖచ్చితంగా వాడు ఇబ్బంది పడుతున్నట్టే లెక్క. ఇబ్బంది మార్చుకోవాలనుకుంటే సొంత ఇల్లు కుదరనప్పుడు కిరాయి ఇల్లు తీసుకొని ఒక 6 నెలలు ఉంటే టెస్ట్ చేసుకోవచ్చు, ప్రాక్టికల్గా ప్రూవ్ చేసుకోవచ్చు. అట్లా అంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లు అనిపిస్తే వాస్తు ద్వారా దానిని పరిష్కారం ఏమైనా ఉందా? ఏం లేదు, నాకు ఫోన్ చేస్తే అది ఆ ఇల్లు ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, ఎవరికి సపోర్ట్ చేస్తుందో నేను ఫోన్ ద్వారానే చెప్పేస్తా కదా. వాళ్ళ ఇల్లు గురించి వాళ్ళు ఫోన్ చేయొచ్చు, ఫోన్లోనే చెప్పేస్తా. నాకు నమ్మకం కుదిరితేనే నేను నీకు సపోర్ట్ చేయగలుగుతా అని చెప్పగలుగుతా, లేకుంటే సార్ ఇల్లు మార్చుకోండి నేను వేరే చేయడం కుదరదని కూడా చెప్పేస్తాను. ఆ ప్లాట్ నీకు పనికి వస్తుందా పనికి రాదా, నేను ఏమైనా చేయగలుగుతానా చేయలేనా అనే విషయాన్ని నేను క్లియర్గా చెప్తా కాబట్టి అప్పుడే. అంతేగాని కేవలం పైసల కోసం చెప్పుడు కుదరదు. మీరు పైసలు ఇస్తేనే నేను వస్తా, మీరు ఇంకేం చెప్పాలన్నా నేను మీ ఇల్లు చూసి చెప్పాలని నాకు ముందు పైసలు ఇచ్చేసేయండి అనేది అయితే కుదరదు. ఓకే, మరో కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. రవికుమార్ గారు వరంగల్ నుంచి. రవికుమార్ గారు మాట్లాడండి గురువు గారితో. నమస్తే సార్, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి, మీ పేరు? సార్ నాకు నార్త్ వెస్ట్ రోడ్ ఉన్నది సార్, 2 రోడ్లు ఉన్నాయి ప్లాట్ కు. ఏం పేరు?
రవికుమార్ గారు. మరి అంత ఇబ్బంది తట్టుకోలేవు కదా. అయితే నార్త్ను వెస్ట్ రోడ్ ఉన్నది సార్. ఇందులో ఏం చేసిందంటే 2 పార్టీషన్, నార్త్ ఫేసింగ్ ఏమో 60 ఫీట్లు ఉన్నది సార్. అందులో పార్టీషన్ చేసి వెస్ట్ సైడ్ ఏమో రేకుల ఇల్లు కట్టినా సార్. అందులో ఎవరు ఉంటారు, ఇంట్లో ఎవరు ఉంటారు? అందులో ఏమో కిరాయికి ఇచ్చిన సార్, ఇందులో నేను ఉంటున్నా. మరి నార్త్ నీకు బాగానే ఇప్పుడు కిరాయికి ఇచ్చడానికి ఇది బాగానే సపోర్ట్ చేస్తాయి కదా. సపోర్ట్ చేశాను కానీ కొద్దిగా హెల్త్ పరంగా ఇబ్బంది ఉన్నది. నార్త్ సైడ్ ఉన్నా ప్లస్ ఇటువైపు ఏమో డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ వేసిన సార్, మధ్యన పార్టీషన్ చేసి గోడ వేసిన సార్. అయితే ఇప్పుడు డబుల్ ఫ్లోర్ అన్నప్పుడు మళ్ళీ నేను చెప్పలేను సార్. ఎందుకంటే అవతల ఇల్లు నువ్వు ఏదైతే కిరాయికి ఇచ్చిన ఇల్లు సింగిల్, అవును చిన్నది రేకుల షెడ్ సార్ అది. మరి నువ్వు డబుల్ ఫ్లోర్ అన్నప్పుడు ఫ్లోర్ మారినప్పుడు మళ్ళీ నువ్వు మొదటి కథకు వచ్చేసినావు. అంటే ఆరోగ్య సమస్య, అష్టమ స్థానం, ప్రాణ సంకటం, జీవించడం కుదరదు. అయితే ఫస్ట్ ఫ్లోర్ కానీ ఇబ్బంది పడేవాడివి. ఆ రేకులు ఇల్లు కట్టి కిరాయికి ఇచ్చినందుకు తప్పించుకున్నావు. ఇప్పుడు 2వ ఫ్లోర్ కట్టినావు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నువ్వే కొని తెచ్చుకున్నావు. అవును సార్. అది సమస్య. నీకు సెంటర్ ప్లేస్ అయితేనే ఇల్లు పనికి వస్తుంది సార్. ఇలాంటి కార్నర్ ఇల్లు మీకు చెల్లుబాటు కాదు సార్. అది మీరు ఇంకేమైనా దీని గురించి క్లియర్గా అడగాలంటే రేపు పొద్దుగాల నాకు ఫోన్ చేయండి. ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తాను, నిర్ణయం తీసుకోండి సార్. ఇంకోటి, ఇప్పుడు రేకుల షెడ్ తీసేసి ఇక్కడ ఒక ఫ్లోర్ బిల్డింగ్ వేసుకొని ఇటువైపు నేను వస్తే ఏమైనా బెనిఫిట్ ఉంటుందా సార్? అది డబుల్ బెనిఫిట్. అది చేసి వేరే వాళ్ళకి కిరాయి ఇచ్చినా మళ్ళీ నీకు యువతల కూడా సేమ్ ఎత్తులో బిల్డింగ్ ఉండాలి. తూర్బందుకు సార్, తూర్బందుకు కూడా సేమ్ 2 అంతస్తుల బిల్డింగ్ ఉంటేనే నీకు, పడమటి బందుకు 2 అంతస్తుల బిల్డింగ్ ఉంటేనే నీకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో మామూలుగా స్లాబ్ వేసి పైన ఒక రూమ్ వేసుకొని నేను ఉండగలిగితే ఓకేనా సార్? ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే 2 ఇండ్ల మధ్యన ఉంటేనే నువ్వు హ్యాపీగా ఉంటావు. అంతేనా సార్? ఇక డబుల్ ఫ్లోర్ ట్రిపుల్ ఫ్లోర్ అంటే నేను ఆ దేవుడే కాపాడుకోవాల్సి వస్తుంది, నువ్వే చూసుకోవాల్సి వస్తుంది. అయితే సార్ ఇప్పుడు దసరా వరకు చూసి ఇటువైపు రేకుల షెడ్ తీసేసి ఇటువైపు కడదాం అనుకుంటున్నా సార్. వేరే డబుల్ ఫ్లోర్ పెట్టినా మళ్ళీ నీకు తూర్పు గీడ వేరే వాడు కట్టాలి. తూర్పుకు మన ఆల్రెడీ నా బిల్డింగే ఉంటుంది కదా. అదే అది కూడా 2 అంతస్తుల బిల్డింగ్ ఉండాలి నీ ఇంటికి తూర్పుకు. ఇక్కడ అక్కడ 2 దిక్కుల 2 అంతస్తులు ఉంటేనే నీకు పనికి వస్తుంది సార్. సరే, మరో కాలర్ లైన్లో ఉన్నారు సార్, మాట్లాడదాం. వెంకట సుబ్బయ్య గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. వెంకట సుబ్బయ్య గారు గురువు గారితో. నమస్తే సార్. నమస్తే సార్, మాది సూర్యమోగం వాకిల్ సార్. ఇంతకుముందు పర్వత వాకిల్లో చనిపోయినారు సార్. వెంకట సుబ్బయ్య. అయితే నీకు తూర్పేసి ఇల్లు కదా సార్? నీకు తూర్పేసి ఇల్లు కదా? తూర్పేసి ఇల్లే సార్. ఉత్తరానికి ఏముంటావు మీ ఇంటికి ఆనుకొని? వేరే వాళ్ళ ఇల్లు ఉంది సార్, బిడుగు. దక్షిణము? దక్షిణం కూడా బిడుగు సార్. వేరే ఇల్లుందా? వేరే ఇల్లుందా దక్షిణము? సార్ ఉత్తరము ఇల్లు ఉంది, బిడు ఉంది. దక్షిణం? ఉత్తరము బిడు ఉంది, ఉత్తరము ఇల్లు ఉంది, దక్షిణము బిడు ఉంది సార్. మరి నీ పేరు సుబ్బయ్య అంటారా వెంకట సుబ్బయ్య అంటారా? వెంకట సుబ్బయ్య అంటారు సార్. చూడు సుబ్బయ్య అంటారేమో చూడు సార్. ఒక ఇంట్లో ఉన్నాం సార్, ఒక ఇల్లు ఒక సెంటు ఖాళీ ఉంది, రేపు చేసుకోవచ్చు సార్. ఇప్పుడు నీకు ఇంట్లో నీకు ఎక్కువ సెట్ చేయదు, సగం సగమే సపోర్ట్ చేస్తుంది ఇల్లు. పర్మనెంట్ ఫేస్ ఇల్లు అయితే నీకు పూర్తిగా సపోర్ట్ చేస్తుంది సార్. ఆ సెంటు స్థలంలో రేపులు వేసుకోవచ్చునా ఇప్పుడు? ఏమో అది నేను చూస్తే చెప్పగలుగుతా, వీడికెళ్ళి చెప్పడం కుదరదు. ఎందుకంటే నీవు పైసలు పెట్టి కట్టినాక నేను మళ్ళీ గిట్లెట్లా అంటే నీకు బాగుండదు, నాకు బాగుండదు. ఎందుకంటే పెట్టుబడులు ఇవ్వాలా, ఇల్లు కట్టడం లక్షల మీద వస్తుంది, కొద్దిగా ఆలోచన చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది. బాత్రూమ్ ముందు పక్క పెట్టుకోవచ్చు సార్. ఇంకా అది కొలత మీద ఉంటుంది బాత్రూమ్లో అనేది. తూర్పు మధ్య భాగంలో ఉండాలి బాత్రూము. తూర్పునా సార్? తూర్పు మధ్య భాగం లేదా ఉత్తరం మధ్య భాగంలోనే ఉండాలి బాత్రూమ్ గుంతలు. గుంతలు రోడ్డు పక్క పెట్టుకుంటాం సార్, బాత్రూమ్ కట్టుకునేదానికి. నేనేమంటున్నా, తూర్పు మధ్య భాగంలోనే ఉండాలి బాత్రూమ్ కానీ బాత్రూమ్ గుంతలు కానీ. సార్ ఉత్తర మధ్య భాగంలోనే ఉండాలి.
అట్లయితేనే పనికి వస్తాయి. సరేనా? మరో కాలర్ ఉన్నారు గురుగారు, కిరణ్ కుమార్ గారు. ఉమ్. కిరణ్ కుమార్ గారు మాట్లాడండి గురుగారితో. గురుగారు నమస్కారం సార్. నమస్కారం. నా పేరు ఎస్ కిరణ్ కుమార్ సార్. ఆ? ఎస్ కిరణ్ కుమార్ సార్. మొదటి అక్షరం ఏంది? ఇప్పుడు జాతకం గురించి సార్. నాకు సరిగా మొదటి అక్షరం వినబడతలేదు. ఎస్ కిరణ్ కుమార్ సార్. ఎస్ కిరణ్ కుమార్. ఎస్ కిరణా? మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉంటుంది అండి? మీ ఇల్లు ముఖద్వారం తూర్పుకా ఉత్తరానికా? ఉత్తరం సార్. ఉత్తరం అంటే తూర్పున వేరే వాళ్ళ ఇల్లు ఉందా? అపార్ట్మెంట్ సార్. తూర్పేమో ఇది అపార్ట్మెంటా? అపార్ట్మెంట్ అన్నప్పుడు గేట్ ఎక్కడ దానికి? సార్ అపార్ట్మెంట్కు గేట్ ఎక్కడా? ప్లేస్ వచ్చేసి పడమర ఉంది సార్. పర్మనెంట్ గేటు అంటే ఆ అపార్ట్మెంట్కు మేము ఇంట్లో పోయేదేమో అపార్ట్మెంట్ సెంటర్దా కార్నర్దా? సార్ రెండు అపార్ట్మెంట్ల మధ్యలో ఉంటుందా ఒంటిగా ఉంటుందా? ముందు స్టార్టింగ్ లో మేము అంటే బ్యాక్ సైడ్ నుంచి వస్తాం, మాకు ఉత్తరం ఫేసింగ్ ఎంట్రన్స్ అవుతుంది. నేను అట్లా అంటలేను. అపార్ట్మెంట్ అనేది ఒంటిగా ఉందా ఇండ్ల మధ్యలో ఉందా? అంటే అటేపేమో చర్చ్ ఉంది, ఇటు పక్కన ఖాళీ ప్లేస్ ఉంది, బ్యాక్ సైడ్ ఇల్లులు ఉన్నాయి. సరే సరే. మీ ప్లాట్ సెంటర్ ప్లాటా కార్నర్ ప్లాటా? అటు సైడ్ నుంచి అయితే బ్యాక్ నుంచి రావాలి. ఒక లైన్లో ఎన్ని ఉంటాయి? ఆ లైన్ లోన 4 ఉంటాయి సార్. నీది మధ్యదా లాస్టా? అటు నుంచి ఇటు ఉత్తరం వైపు మాది, ఇటు స్టార్ట్ అటు ఎండింగ్. కార్నరా మధ్యదా మీ ప్లాటు? కార్నర్ సార్. కార్నర్ అంటే మీ పేరు? కిరణ్ కుమార్ సార్. అది సగం సగం సపోర్ట్ చేస్తుంది. అది పెద్దగా సపోర్ట్ చేయదు, కష్టమే. అది పర్మనెంట్ ప్లేస్ కార్నర్ కాబట్టి పెద్దగా సపోర్ట్ చేయదు మీకు. అంటే ఫేసింగ్ వచ్చేసి ఇల్లు మేము ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ అయితే. అదే నేను అనేది ఏంటంటే సగం సగం సపోర్ట్ చేస్తుంది, ఎక్కువ సపోర్ట్ చేయదు. ఓకే. అందులో అపార్ట్మెంట్లు అనేటివి ఎక్కువ సపోర్ట్ చేయవు. రెంట్కే ఉండేది అన్నమాట. మీరు ఇండివిజువల్ ఇల్లు అయితేనే ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. ఈ అపార్ట్మెంట్ సపోర్ట్ చేయవు డెవలపింగ్. తక్కువ మందికి షాపులు కావు. షాప్ వచ్చేసి తూర్పు ఫేసు, వీధి పోటు ఉంది. దానికి అట్లాని కాదు కానీ షాపులు చెల్లుబాటు కావు, ఇల్లు మాత్రమే ఇంపార్టెంట్. ఓకే. ఈస్టు అనేది 70% ఉచ్చస్థానమే ఉంటాయి కాబట్టి వీధిపోటుతో పెద్ద బాధలు ఏమి ఉండవు. వీధిపోటు ప్రభావము మంచిగానే ఉంటుంది వాడుకోగలిగితే. బాగా డల్ అయితే మొత్తం డౌన్ అయితే అది వీధిపోట్లు సృష్టిలోకి అందరికీ అర్థం కావు. సరేనా? మరో కాలర్ ఉన్నారు సార్, మహబూబ్ నగర్ నుంచి సుమిత్ర గారు. సుమిత్ర గారు మాట్లాడండి గురువు గారితో. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? మా ఇల్లు తూర్పు స్వామి. తూర్పు. ఈమె పేరు సుమిత్ర గారు. సుమిత్ర అంటే మీది ఇల్లు మధ్య ఇల్లా కార్నర్ ఇల్లా? మధ్య ఇల్లు స్వామి. మరి ఇబ్బంది బాగుంటాయి కమ్మా నీకు. అవునా? అవును. మీ ఆయన పేరు? వెంకటరెడ్డి. ఆయనకు బాగానే ఉంటుంది, ఇబ్బంది అలా నీకే ఉంటుంది. అవునా సార్? ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మరి ఎట్లా చేయాలి స్వామి? దానికి ఏమన్నా మార్పులు చేయాలి? ఇక ఆ ఇల్లు కుదరదమ్మా. ఆ ఇల్లు నేనుగా ఎవరు చేసినా అది నీకైతే కుదరదు. అట్లానా? ఆ ఇల్లు వదులుకుంటే, ఎందుకంటే లాస్ట్ స్టేజ్ ఆరోగ్యం తప్పనిసరి. అందుకే ఆ ఇల్లు మీకు సపోర్ట్ చేయదు, బాగుండదు. ఇల్లు మార్చుకుంటేనే మీకు లాస్ట్ స్టేజ్ బాగుంటుంది. ఇల్లు మరి తీసేయాలంటారా సార్? వెస్ట్ ఫేస్ ఇల్లు కిరాయి ఇంట్లో నేను చెప్పినట్టు ఒక 6 నెలలు ఉండి ఇద్దరు మీకు ఆరోగ్య సమస్యలను తీరినాయి అనుకో, అప్పుడు మీరు వెస్ట్ ఫేస్ ఇల్లే కొనుక్కోనికనో ప్రయత్నం చేయండి. 100% ఆరోగ్యంగా ఉంటారు అప్పుడు వెస్ట్ ఫేస్లో ఉంటే. ఊర్లో ఈస్ట్ నార్త్ ఫేస్ ఉంది, కట్టుకోవచ్చా? వద్దొద్దు, పడమటి ఫేస్ అయితేనే మీకు పనికి వస్తుంది. పడమటి ఫేస్ వెంకటరెడ్డి గారికి ఇద్దరు కలిపే నేను చెప్పేది. వెస్ట్ ఫేస్ అయితేనే పనికి వస్తుంది. ఇద్దరు హ్యాపీగా ఉంటారు.
ఓకే. ఇప్పుడు సార్కు ప్రాబ్లం ఉంది, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది. హైదరాబాద్ లో కూడా అపార్ట్మెంట్ నా పేరు మీద ఈస్ట్ ఫేస్ దే ఉంది. పేరు మీద ఉంటే కాదు, నివాసం ఉంటే పనికి వస్తుంది. నివాసం ఉంటే పనికి వస్తుంది. నివాసం ఉంటేనే దాని ప్రభావం మీ మీద ఉంటుంది, లేకపోతే లేదు, దానితో మీకు సంబంధం లేదు. ఇప్పుడు ఈస్ట్ ఫేస్ కూడా వనికి రాదా మా పేర్ల మీద? మీ ఇద్దరికి వనికి రాదు. సరే సరే. వెస్ట్ ఫేస్ అయితే ఇద్దరు హ్యాపీగా ఉంటారు, లాస్ట్ స్టేజ్ కాబట్టి. అట్లా లాస్ట్ స్టేజ్ అంటున్నారా? ఇప్పుడు మీకు ఆఖరి రోజులు, ఇప్పుడు వృద్ధాప్యం వస్తున్నప్పుడు మన ఇల్లు బాగా సపోర్ట్ చేస్తేనే ఆరోగ్యం మనకు బాగుండాలి. ఇప్పుడు లేకుంటే ఇక ఎవరో వచ్చి మనకు చేయాలంటే ఎన్ని రోజులు చేస్తారు, తిట్టుకుంటే చేస్తారు. అందుకని ముందు ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి పర్మనెంట్ ప్లేస్ ఇల్లు, కిరాయి ఇంట్లో అయినా ఉండండి. సెంటర్ ఇల్లు సొంత ఊర్లో మాకు ఈస్ట్ ఫేసే ఉంది, ఎట్లా చేయాలయ్యా? ఇంకా అది కూడా మీకు సపోర్ట్ చేయదు. నీకు చేస్తే ఆయనకి చేయదు, ఆయనకి చేస్తే నీకు చేయదు. అందుకే పర్మనెంట్ ప్లేస్ అయితేనే మీ ఇద్దరికి సపోర్ట్ చేస్తుంది, ఇద్దరు హ్యాపీగా ఉంటారు. సరేనా? ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏమైనా సమస్యలు ఉంటే స్క్రీన్పై ఉన్న నెంబర్పై పర్సనల్గా అయితే మాట్లాడొచ్చు గురువు గారితో. ఇవి ఈ ఎపిసోడ్ యొక్క డీటెయిల్స్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.